వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న గుంటూరు జైలుకు వెళ్ళాడు. అయితే గుంటూరు జైల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత దారుణానికి తెగబడినట్టుగా తెలుస్తా ఉంది. విజయ్ పాల్కి తీవ్ర వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ విజయ్ పాల్కి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు, సజ్జల సడన్ గా గుంటూరు జైలుకి ఎందుకు పోయాడు అనేటువంటి సంచలన నిజాలు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మించి అధికారాన్ని అనుభవించాడు. ఎవరికి ఎమ్మెల్సీలు ఇవ్వాలి, ఎవరికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎవరిని మంత్రులు చేయాలి, ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరిని అరెస్టులు చేయాలి, ఎవరిని కట్ చేయాలి, ఎవరిని వేధించాలి, ఎవరి దగ్గర దోచుకోవాలి అనేటువంటి నిర్ణయాలన్నీ తీసుకున్నటువంటి వ్యక్తి. మంత్రిమండలి సమావేశం జరిగితే ఏదన్నా వాళ్ళు మాట్లాడాల్సి ఉంటే అది కూడా పక్కన పెట్టి మంత్రులు ఏం చేయాలి, అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటి ప్రతి అంశం మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డిని దిగజార్చాడు అని వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఇతన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ గుట్టుముట్లని ఇతనికి తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు ఇతన్ని. అయితే ఇతను హుటాహుటిన సడన్గా నిన్న గుంటూరు జైల్లో ప్రత్యక్షమయ్యాడు. అరెస్ట్ అయ్యి ఏదో కేసుల్లో కాదు, సరే రాబోయే రోజుల్లో ఇతను చేసినటువంటి నీచమైన పనులకు అరెస్ట్ అవుతారు. ఇతను కొడుకు సజ్జల భార్గవరెడ్డి కూడా ఆల్రెడీ పరారీలో బెయిల్ తీసుకుంటూ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు తను చేసినటువంటి చండాలకి. అది వేరే సబ్జెక్టు, అది త్వరలో ముందుకు వస్తే బయటకు వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవుతాడు, అతను కొడుకు సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అవుతాడు. అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడా అంటే అప్పుడెప్పుడో జనం మర్చిపోయారు కదా, చాలా రోజుల క్రితం బాపట్ల ఎంపీగా పనిచేశాడు చూడండి, చెరుకు తోటలు తగలబెట్టినటువంటి దౌర్భాగ్యుడు నందిగం సురేష్ అనేటువంటి నీచుడు, మరియమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని చంపేపించినటువంటి నికృష్టుడు ఆ కేసులో ఏదైతే జైలుకు పోయి ఉన్నాడో అతనితో మాట్లాడడం కోసం, ములాఖతులో మిలాఖత్ అవటం కోసం ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి వెళ్ళాడనేటువంటి బిల్డప్ బయటకిచ్చి వాస్తవంగా అదే గుంటూరు జైల్లో ఉంటున్నటువంటి మరొక నికృష్టుడు, చండాలుడు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, అరాచకవాది, అధికారం జగన్మోహన్ రెడ్డికి శాశ్వతం అనుకుంటూ ఊడిగం చేసినటువంటి పోలీసు కుక్క అనదగినటువంటి వ్యక్తి విజయ్ పాల్. ఈ విజయ్ పాల్ కూడా అప్పట్లో సిఐడిలో చేసినటువంటి దుర్మార్గాలు ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేశాడు. అయితే రఘురామకృష్ణరాజు గారి పైన అత్యాత్మక కేసులో ఆయన్ని అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఈ దౌర్భాగ్యుడు ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. అయితే రఘురామకృష్ణరాజు గారి మీద జరిగినటువంటి దాడి కేసు విచారణ వేగవంతంగా సాగుతూ ఉండటం, ఈ నేపథ్యంలో విజయ్ పాల్ నోరు తెరిస్తే ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు. ఎవరు చెప్తే ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇచ్చాడు. ఎవరు ఈ కార్యక్రమాన్ని అంతా కోఆర్డినేట్ చేశారు? వాళ్ళిద్దరే చేశారు. ఎవరు చూశారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టడాన్ని? వాళ్ళిద్దరే, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో విజయ్ పాల్ నోరు తెరిస్తే వీళ్ళిద్దరూ బతుకులు కూడా జైలు పాలవుతాయి. కాబట్టి అంటే విజయ్ పాల్ నోరు తెరవకపోతే జైలు పాలవరా అని మీరు అంటూ అనుకోవచ్చు. ఈ కేసులో ఏముంది స్వామి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి కింద 32 కేసులు ఉన్నాయి. ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకి కనీసం 100-200 కేసులు ఇప్పుడు నమోదవుతాయి. వేరే సబ్జెక్టు వాటిల్లో. కానీ ఇప్పుడు ఈ కేసులో ఇది ఆయన హత్యాయత్నం చేసినటువంటి కేసు. ఈ కేసులో కనుక వాళ్ళు కూడా అరెస్ట్ అయితే విజయపాల్కి ఏ విధంగా అయితే బెయిల్ రాలేదో జగన్మోహన్ రెడ్డికి కూడా బెయిల్ రాదు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి, సజ్జల రామకృష్ణారెడ్డి జైల్లో ఉండాలి. ఈ నేపథ్యంలో గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని పరామర్శ, లేకపోతే నందిగం సురేష్తో ములాఖత్తు పేరుతో పోయి విజయపాల్తో మిలాఖత్ అవడంతో పాటు విజయపాల్ని తీవ్రంగా బెదిరించినట్టుగా తెలుస్తూ ఉంది. బయటే నీ కుటుంబం ఉంది, నువ్వు కనుక జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా, నా పేరు చెప్పినా, అసలు ఏ ఒక్క పార్టీ వ్యక్తుల పేర్లు చెప్పినా మేము నిన్ను వదిలిపెట్టాం, నీ కుటుంబాన్ని వదిలిపెట్టాం విజయ్ పాల్. నువ్వు అక్కడ ఏదో సాధారణంగా కేసు వచ్చింది, ఎంక్వైరీలో భాగంగా అరెస్ట్ చేసావు తప్ప మేము ఎవరి డైరెక్షన్తో చేయలేదు అని నువ్వు చెప్పకపోతే నిన్ను వదిలిపెట్టాం, పైగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత అయినా నిన్ను వదిలిపెట్టాం అనేటువంటి తీరుతో విజయ్ పాల్ని అత్యంత తీవ్రంగా, దారుణంగా, ఘోరంగా విజయ్ పాల్ని సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు గుంటూరు జైలుకి వెళ్ళినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరిని కలిశాడు, ఎవరితో ములాఖత్ అయ్యాడు, అసలు అక్కడ ఏం జరిగింది, దీని వెనక కుట్ర ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ముగ్గురంత నికృష్టులు బహుశా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా ఉండరు. ఒక అరాచకవాదులు, ఒక చండాలురు, ఒక నీచులు, ప్రజా జీవితానికి పనికిరానటువంటి దుర్మార్గులు. దయచేసి ప్రజలను నమ్మొద్దు. ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నందిగం సురేష్ని పరామర్శించాలంటే, అతనితో ములాఖత్ అవ్వాలంటే ఎప్పుడో అతను అరెస్ట్ అయి 4 నెలలు అవుతుంటే 4 నెలల తర్వాత సడన్గా నందిగం సురేష్ మీద ఇతనికి ప్రేమ వస్తుందా? ఏదైనా చెప్పాలంటే ఇంకెవరిని పంపించవచ్చు కదా. స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు పోయాడు?
అదే జైల్లో విజయపాల్ ఉన్నాడు కాబట్టి విజయపాల్ నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం, విజయపాల్ని బెదిరించడం కోసం, విజయపాల్ని భయపెట్టడం కోసం, విజయపాల్కి వార్నింగ్ ఇవ్వడం కోసమే మా పేర్లు బయట పెట్టొద్దు, కావాలంటే నీకు డబ్బిస్తాం, అలా అని మా పేర్లు బయట పెడితే మాత్రం నీ కుటుంబానికి నీకు తుత్తర తీరుస్తామనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి విజయపాల్ని బెదిరించాడనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేటువంటి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి.